ఇప్పుడు కొత్త చర్చలకి తావిస్తున్నటువంటిది వక్ఫ్ అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల బుజ్జగింపు కోసం వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇవ్వడం, వక్ఫ్ చట్టం అన్నటువంటిది తరతరాల క్రితం ఎప్పుడో వచ్చినటువంటి ఆస్తుల పరిరక్షణ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గతంలో బాబర్ వచ్చి పరిపాలించినప్పుడు ఈ ఏరియా మాదే కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటిది ప్రభుత్వ భూములు మాయే, లేకపోతే కనుక టిప్పు సుల్తాన్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో మా ఏరియా పరిపాలించాడు కాబట్టి ఇక్కడ ఉన్న భూములు మావే అన్నటువంటి కోణంలో తీసుకెళ్తున్నారు. వీటి ఇంపాక్టు కీలకమైనటువంటి అంశం ఏంటంటే పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటిది సపరేట్. అంటే ఒకప్పుడు 1947లో స్వతంత్రం కాదు వాళ్ళు కోరింది, ప్రత్యేక దేశం. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు మావి అంటే హిందూ ఆలయాలు తమిళనాడులో జరుగుతున్నది అదే, కర్ణాటకలో జరుగుతున్నది అదే. హిందూ ఆలయాలు దేవాదాయ శాఖ భూములు మావని క్లెయిమ్ చేస్తుంటే చివరికి కాదని వీళ్ళు కోర్టులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్నే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఒక టాపిక్గా తీసుకుని చర్చని రాజేస్తుంది.